अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नजर डालते हैं। ఏ విధంగా అయితే పెళ్లి కొడుకుకి ఆ పండు ओम अर्चित प्रार्चित प्रिय मेधा स्वर्गता पुत्रका उत्तमरन्न कृष्णवर्चिता अर्चित प्रार्थिका ओम गंधद्वारानुराधकां नित्यविष्टां करीशने एम ईश्वरे सर्वभूतानां स्वामिनो वक्पयेष्यो ओम लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूत समस्तदैव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां చైర్మన్ తో కొబ్బరికాయ కొట్టించినావు మరి మంచిగా చూసుకో చైర్మన్ నువ్వు ओम तदे राजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् సన్మానం చేస్తారు వారి జ్ఞాపకార్థమే కదా కష్టపడి
అవునా అన్నా అన్నా ముందు అన్నం పడు వీడియో ఫోటో ఒక గొప్ప దినం కూడా ఈరోజు మన షాద్నగర్ నియోజకవర్గంలోనే కాకుండా దక్షిణ తెలంగాణలో పేరు ప్రతిష్టలు కలిగిన రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని అరకొర వసతులు ఉన్నాయి. ప్రభుత్వం కానీ కొంత పాలకులు కానీ పట్టించుకోలేక భక్తులకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు గుర్తించి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన సాయికృష్ణన్న వారి కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు భీమయ్య జంగమ్మ జంగయ్య భీమమ్మ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మాతృమూర్తులు వారు ఎన్నో విధాల చిన్నప్పటి సంది మేము కూడా అందరం ఒకే జీవితం అలవర్చుకున్న వాళ్ళం. మా స్థితిగతులు కూడా అంతే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. కొందరికి అర్థం కాదు ఆ కష్టంలో ఏముంటుంది అనేది మాకు తెలుసు. కాబట్టి పుట్టుకతోని ధనవంతులు ఉన్నారు, పుట్టుకతోని ఎంతోమంది పేదోళ్ళు ఉన్నారు. అటువంటి జీవితాలు అనుభవించిన వాళ్ళం. కాబట్టి ఇలా భక్తి శ్రద్ధలతోని ఆ రామలింగేశ్వర స్వామి మీదున్న నమ్మకం ఇలా సాయికృష్ణన్నకు ఇలా బాలనగర్ మండలంలో వీరన్నపేట గ్రామంలో పుట్టి పెరిగి ఎన్నో కష్టాలు అనుభవించి దినదినం అంచెలంచెలుగా ఎదుగుతూ సమాజానికి తోడ్పడాలి. ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర భక్తులు వారికి పండుకునే వసతి కార్యక్రమాలు చేసుకునే వసతి కల్పించడం అంటే ఇది ఆషామాషిగా జీవితంలో ఎవరమైనా సమాజానికి ఉపయోగపడే చేయాలి. సమాజాన్ని దోసుకోవద్దు, సమాజానికి ఉపయోగపడే పని చేయాలి. కాబట్టి ఇలా చాలా గొప్ప విషయం. ఈరోజు మరి ఒక మంచి సత్రం ఏర్పాటు చేసుకొని ఈ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్న వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు వారు ఏ విధంగా అయితే కష్టపడి పైకొచ్చిండో వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని ఇటువంటి కుటుంబానికి ఆ భగవంతుడు చల్లగా ఆ రామలింగేశ్వర స్వామి చల్లగా ఆశీర్వాదం ఇవ్వాలి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి వారికి అన్ని అష్టశక్తులను వాళ్ళని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సంతోషమైన రోజు. ఎందుకంటే అన్న ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టు మరి కష్టపడి పైకి వచ్చినాం. ఒక మామూలు కుటుంబంలో జన్మించి మరి కాలేజ్ చేసేటప్పుడు కూడా పేపర్ వేసి మరి మేము చదువుకొని మరి పై స్థాయికి వచ్చినాం. మరి మేము చిన్నప్పుడు ఈ రామేశ్వరం వచ్చేది. రామేశ్వరం వస్తుంటే పండుకొనికి మేము కూడా ఎన్నో ఇబ్బందులు పడడం. సరే ఈడికెళ్ళి కూడా షాద్నగర్ రోడ్ నడిచేస్తుంది. మా ఊరికి వెళ్ళి ఈరణపల్లి మాది బాలనగర్ మండలం. మరి అక్కడికి వెళ్ళి వచ్చి
మరి ఇక్కడ పోయి ఆ చేతి రొట్టెని సర్ది తీసుకొని తిని మళ్ళీ శాతనారు వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మ నాయన పేరు మీద ఇది కట్టేయడం జరిగింది. భక్తులకు అందరూ ఇక్కడికి వస్తే దేవుని దర్శనం చేసుకొని అదేవిధంగా దేవుని ఆశీస్సులతో ఇక్కడ వ్రతాలు కానీ పూజలు కానీ పెళ్ళిళ్ళైన కార్యక్రమాలైనా కానీ కూడా ఇక్కడ చేతులు కట్టించినందుకు నేను సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా ముందు చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. పిలిచిన వెంబడే మన ప్రియతమ నాయకులు మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు వచ్చినందుకు మరి నా తరఫున మా ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. మరి బాల్నార్ జడ్చర్ల కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీలో బాల్నార్ మండలు పెద్ద మండలు. ఆ విలేజ్లు ఎక్కువ రామేశ్వరం దేవాలయానికి వస్తుంటారు, శాతనార్ చుట్టుముట్టు కూడా దేవాలయానికి వస్తారు. ఇక్కడ భక్తులకు చాలా కొన్ని ఇబ్బందులు లేకుండా ఒక భగవంతుడు నాకు మరి ఒక ఏదంటే ఒకటి కట్టాలనే సంకల్పం చేసేందుకు అమ్మ నాన్న పేరు జ్ఞాపకం పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ వ్రతాలు చేసుకోవడం కానీ వచ్చి మరి సౌకర్యాలు అంటే వచ్చి ఉండడానికి మరి భక్తులకు సౌకర్యం కల్పించేందుకు ఆ భగవంతుడికి ఎమ్మెల్యే గారికి కూడా పేరు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. కావున ఈ కార్యక్రమం మరి రామేశ్వరము మరి గంగదారపల్లి రోడ్ అయితే ఇక్కడికి వెళ్ళి మన శాతనార్ ఎమ్మెల్యే డబల్ రోడ్ చేస్తుంటారు ఈ రామేశ్వర కాడికి. ఇక్కడికి వెళ్ళి మా ఉడిచాలం వరకు నవాపేట వరకు మరి చాలా మంచి సౌకర్యం అవుతుంది, దగ్గర అవుతుంది. మాకు టోల్ గేట్ వెళ్ళకుండా అందుబాటు నవాపేట మండలి కానీ మా ఉడిచాలు సూరారం ఈ విలేజ్ మరి మొన్ననే రోడ్ చూస్తే గాంధారపల్లి కాడికి వెళ్ళి మోతిగారపల్లికి వెళ్ళి ఊళ్ళో అయితే డబల్ రోడ్ లాగా కనిపిస్తుంది, జబర్దస్త్ కనిపిస్తుంది. మరి ఇంకా ఎమ్మెల్యే గారు మా జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు గంగదారపల్లి నుంచి రామేశ్వరం రోడ్డు చేయాలని కోరుకుంటున్నాను.